తాడాసన్. గాలి తల మీద చేయి పెట్టుకోండి ఒకసారి. తల మీద చేయి పెట్టుకొని గాలి పీల్చుకుంటూ హ్యాండ్స్, షోల్డర్స్, చెస్ట్, తరువాత హీల్స్ లిఫ్ట్ చేయాలి. మీకన్నా హైట్లో ముందల ఒక పాయింట్ని, ఏదో ఒక పాయింట్ని పెట్టుకొని దాన్ని చూస్తూ హోల్డ్ చేయాలి బ్రీత్ని ఈ పొజిషన్లో, వదులుతూ కిందకి. దీనివల్ల మీ ప్రతి జాయింట్ స్ట్రెచ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కండరాలు స్ట్రెచ్ అవుతాయి, స్ట్రెంగ్తన్ అవుతాయి. అదే ఎదిగే పిల్లల్లో హైట్ కూడా రావడానికి ఈ ఆసనం ఉపయోగపడుద్ది. ఎందుకంటే ప్రతి జాయింట్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. 5 to 10 రౌండ్స్ నెమ్మదిగా ఫస్ట్లో 5 రౌండ్స్ చేసిన తర్వాత రెగ్యులర్గా 10 రౌండ్స్ చేస్తే ఈ ఆసనము మీకు కాన్స్టిపేషన్, మలబద్ధకానికి కూడా మంచి ఆసనం. డైజెషన్కి, ఇండైజెషన్ లేకుండా ఉండటానికి, మలబద్ధకం లేకుండా ఉండటానికి కూడా ఈ ఆసనం మంచి ఆసనం.